కూడా ఎంకరేజ్ చేస్తుంది చక్కగా. అది చుట్టుపక్కల ఎక్కడా లేదు సిగరెట్ వెలిగిద్దాం. చుట్టుపక్కల ఎక్కడ చూడాలి సిగరెట్ వెలిగిద్దాం. పూలమాలలు కడుతున్నావా పూబానే? ఎవరు మీరు? ఏం పేరు? నువ్వు ఇక్కడ పూలమాలలు కట్టు, వాడు అక్కడ మమ్మల్ని ఉరి తీస్తాడు. చేయొద్దు అని చెప్పి నా మనుషులను పంపిస్తే నా మనుషుల్ని కొట్టి పంపించాడంట. వాడు అంత మనగాడా? మీ మనుషుల్ని కొట్టాడన్నమాట. కొట్టాడు, రాకూడదు అనుకున్నా, కానీ నాకు తప్పలా. మర్యాదగా చెప్తున్నా, వచ్చిందని వెళ్ళిపో. కంగారు పడతావు ఎందుకు? నీ మొగుడు ఒకసారి రమ్మను బయటికి. ఆయన ఇంకా లేదు, ఆయన వచ్చిన తర్వాత రండి. టైంలోకి వస్తాడు, టైం పడద్దా? ఆయన ఎప్పుడు వస్తారో నాకు తెలీదు, కానీ నువ్వు మాత్రం ఇక్కడ నుంచి బయట నడు. టైం పడితేనే మంచిది. ఎందుకో తెలుసా? వాడు లేటుగానే రావాలి. వాడు లేటుగా వస్తే నేనేంటో చూపిస్తా. అంటే నువ్వు మాట్లాడుతుంది ఏంటో నాకు అర్థం కావడం లేదు. అర్థం కావట్లేదా? ఇప్పుడు దాకా వాగింది తెచ్చి నా కొడుకుని అనుకున్నావేమో నువ్వు? చెప్ప మర్యాదగా నీ మొగుడిని రమ్మాను. ఆయన ఎప్పుడు వస్తారో నాకు తెలియదు. ఆయన పని అయిపోయాక వస్తారు. మర్యాదగా వచ్చిందనే బడి నడు. ప్రతినిధి మాటలు మాట్లాడమాక. నీ గురించి నాకు తెలీదా? నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు ఒక కాలేజీలో చదువుకుంటున్నా, ఒక కొత్త బలిసినాన్ని ప్రేమించావు. వారు నిన్ను పెళ్లి చేసుకుంటానని నిన్ను మోసం చేసి నిన్ను వాడుకుని కాల్చి పడేసిన సిగరెట్ లాగా నీ బతుకుని రోడ్డు మీద పడేచాడా? చూడు మిషల్, నువ్వు చెప్పిందంతా నిజమే, నేను కాదన్ను. కానీ ప్రతివిధ అని ఒక మాట అన్నావు చూడు, అది ఇంకొకసారి నీ నోట్లో అని వచ్చిందంటే మర్యాదగా జాగ్రత్త. ప్రతివిధ కాకపోతే నువ్వు ఈ భూమి మీద ఉండేదానివా? ట్యాంకు బండ దగ్గర, హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ట్యాంకు బండ దగ్గర దిక్కు చేవులేని చావు చచ్చిపోదాం అనుకుని ఆ పైన ఉంటుంటే అటుగా వెళ్తున్న జయచంద్ర గారు నిన్ను కాపాడ్డాడు. ఆ తర్వాత జయచంద్ర గారికి నీకు ఏం జరిగిందో నేను నీకు చెప్పనవసరం లేదు అనుకుంటా. ఇంత తెలుసుకున్నావంటే నాతో నీకేంటి పని? నేను ఒకరి గురించి తెలుసుకున్నానంటే వాళ్ళ దగ్గరికి నా అడుగు పడుతుందంటే వాళ్ళ గురించి, వాళ్ళ చరిత్ర గురించి తెలుసుకుంటాం. నా నైజాం. నీకు దండం పెడతాను, ప్లీజ్. మా వారు వచ్చేసరికి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. మీ ఆయన వచ్చేసరికి నిన్ను అనుభవించమంటావా? దండం పెడుతుందో చెప్పు. ఒక ఆడదాంతో ఇలా నా మాట్లాడేది సిగ్గు కాలేదు? ఒక ఆడదాన్ని
చెప్పడానికి సిగ్గెందుకే, మొగతనం ఉండాలి కానీ. నా భర్త వచ్చాడంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఆ పంచభూతాలకు ఫలారంగా వేస్తాడు. వాడు అంతటి మగాడా? వాడి మొగతనము చూడాలి, నిన్ను నేను అనుభవించాలి, ఇటు నేను అనుభవించాలి, అటు మొగతనము చూడాలి.